హలో అండి అందరికి. ఈరోజు నేను బంగాళదుంపల పకోడీ చేశానండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఈవినింగ్ స్నాక్ లో బాగుంటుంది. మనకి పప్పుచారులోకి, రసంలోకి, అన్నంలో నంచుకోవడం కూడా చాలా బాగుంటుందండి. ఇది ఎలా చేశానో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. బంగాళదుంపల పకోడీకి దుంపలు చిన్న ముక్కలు కోసుకోండి. ఇందులోని ధనియాలు ఇలా కచ్చాబచ్చా దంచుకోవాలి. కొంచెం జీలకర్ర, 4 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లిపాయ దంచుకొని వేసుకోవాలి. చిన్న సైజు ఉల్లిపాయ, కొంచెం కారం, కొంచెం కరివేపాకు, ఉప్పు. కలుపుకోవాలి. ఒక స్పూన్ శనగపిండి, కలుపుకున్న తర్వాత 2 స్పూన్ల బియ్యం పిండి, ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని నేను కలుపుకోవాలి. ఇందులో కొంచెం గరం మసాలా వేసుకోవాలి. కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని కలుపు. పకోడీలో ఎక్కువ లూజు కలిపకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇవ్వండి, ముక్కలు ఇలా ఉండాలి పొడి పొడిగా. కళాయి పెట్టుకుని ఇప్పుడు నూనె వేసుకోవాలి. డీప్ ఫ్రై సరిపోయినంత. నూనె కాగనివ్వాలండి. స్టవ్ ఆన్ చేసుకోండి. ఇవన్నీ ముక్కలు ఇలా పొడి పొడిగా ఉండాలంటే ఎక్కువ లూజుగా కలుపుకోకండి. మన వీడియోలో కనిపించినట్టుగా కలుపుకోవాలి. నూనె కాగిపోయిందండి. ఇప్పుడు పకోడీ వేసుకోవాలి. ఈ పకోడీ చాలా బాగుంటుందండి. మనం బండి మీద కొనుక్కుంటాం కదా, అలాగే ఉంటది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలకి చాలా ఇష్టం అండి పకోడీ అంటే. ఈవినింగ్ స్నాక్ కింద టీతో చాలా బాగుంటుంది. అయిపోయిందండి, వేగిపోయింది. అన్ని ఇలాగే వేసుకోవాలండి. మీకు నచ్చితే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. మనం బయట నుంచి పెట్టుకున్నదే ఉంటుంది, కానీ హెల్త్ మంచిది కాదు కాబట్టి నేను ఇది చూడండి. వచ్చింది. వేగిపోయిందండి. ప్లేట్లోకి తీసుకోవాలి.
అంతేనండి, బంగాళదుంపల పకోడీ రెడీ అయిపోయింది. దీని మీద కొంచెం కరివేపాకు వేసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్ గా చేసుకునే బంగాళదుంపల పకోడీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలాగే చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.